నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఒక వింతైన వార్త, విస్తుపోయేటువంటి వార్త. భారతదేశం యొక్క గమనం ఎటువైపు వెళ్తుంది, దేశం ఏమైపోతుందని భయపడేటువంటి ఒక వార్త. అయితే చిన్నగా కనిపించవచ్చు, కానీ దాన్ని మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎటువైపు వెళ్తున్నాం, ఏం జరుగుతుంది, చాప కింద నీరులాగా భారతదేశం ఎటువైపు వెళ్తున్నది, ఎంత డేంజర్లో ఈ దేశం ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అమ్మ పేరు రాధా. ఎస్సీ మాల కుటుంబానికి సంబంధించినటువంటి రాధా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మహిళ. ఆమె ఎస్సీ మాల. ఆమె ఏం చేసింది, ఆ గ్రామంలో ఉండేటువంటి ఎక్కువ శాతం మంది మాలలంతా, మిగిలినటువంటి వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఈమె మాత్రం నేను హిందువుగానే ఉంటానని చెప్పింది. అక్కడ కొత్తగా మతం స్వీకరించినటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా మైకులు పెట్టడము, అందరినీ ఇబ్బంది పెట్టడము, అర్ధరాత్రి 1 గంటకు పెట్టడము, ఏకంగా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి ఏదో ఆయిల్ పెట్టి నూనె రాస్తా అని చెప్పేసి తీసుకువెళ్ళి అతడు ఆ తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైతే ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఏకంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఆమెను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ బహిష్కరణ చేసి ఆమెకు ఎవరు కిరాణా సామాన్లు అమ్మకూడదు, లేకపోతే ఆమెను ఆటోలో ఎక్కించకూడదు, లేకపోతే ఆమె దగ్గరికి పోకూడదు, ఆమెకు ఎవరు పాల్గొయకూడదని గ్రామంలో సంఘ బహిష్కరణ చేసింది, గ్రామ బహిష్కరణ చేసింది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము. ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా ఆమెతో మాట్లాడడానికి వీల్లేదని అక్కడ ఉన్నటువంటి చర్చిలో ఉండేటువంటి వాళ్ళు ఆమెను బహిష్కరణ చేశారు. ఇది ఎక్కడ అన్యాయం? నిజానికి మెజారిటీ దేశస్తులైనటువంటి హిందూ దేశంలో హిందువులు మతం మారినటువంటి వాళ్ళను, అరే నాయన మాకు సంబంధం లేని ఎడారి మతంలోకి పోయినో ఈ దరిద్రం మాకెందుకు, వాడు మతం మారిండు కాబట్టి మనకు సంబంధం లేదని మెజారిటీ లేనటువంటి హిందువులు వాళ్ళను చేయాల్సింది పోయి ఏకంగా మతం మారినటువంటి వాళ్ళు మతం మారనందుకు, వాళ్ళు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపినందుకు ఆమెని వాళ్ళు బహిష్కరించారు. డిఎస్పీకి ఫిర్యాదు చేస్తే కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట చెప్పారు. కలెక్టర్ గారు వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు వెంటనే అన్నారం అనేటువంటి గ్రామంలో, మనుగూరు అనేటువంటి మండలంలో, అన్నారం గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే మతం మారిరో, అధికారికంగా మతం మారిరా, అనధికారికంగా మారిరా, ఎంతమంది ఎస్సీ కేటగిరీలో ఇప్పటికీ వాళ్ళు, లేకపోతే ఇంకా మతం మారిన ఇతర కులాల వాళ్ళు వాళ్ళ సొంత కులం పెట్టి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉంటున్నారనేటువంటి విషయాలను చూసుకొని వాళ్ళందరి ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ఈమెకు జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే సరిచేయాల్సినటువంటి బాధ్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు ఉంది. అట్లనే ఈమెను సంఘ బహిష్కరణ చేసినటువంటి ఎవరైతే ఎదవనా కొడుకులు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టేసి బొక్కలు వేయాల్సినటువంటి బాధ్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారి చేతిలో కూడా ఉంది. ఇంత దారుణమా? ఇవాళ నిజామాబాద్లో విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు, వీడీసీలు చేసేటువంటి అరాచకాలని ఇవే పోలీసు వాళ్ళు ఇవాళ ఇంటింటికి తిరిగి వాళ్లకు పోయి కేసులు వేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు మాత్రం కేసులు వేయరు? డిఎస్పీ దగ్గర కేసు పెడితే కూడా ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? క్రైస్తవ మత మార్పిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారని అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధా ఆరోపించారు. చర్చి నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని, ఈ ఘటనలో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని రాధా వాపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 17 మంది చర్చి సభ్యులపై కేసులు పెట్టారు. సెక్షన్ 4 BNS 296, BNS సెక్షన్ 190 హిందూ దేవులను అపహాస్యం చేయడాన్ని, ప్రశ్నించడాన్ని కుటుంబాన్ని బహిష్కరించారు. అందుకనే చర్చిలో హిందూ దేవుళ్ళని కించపరచడాన్ని తాను ప్రశ్నించినప్పుడే సమస్య మొదలైంది. చర్చి సభల్లో రాముడు, దున్నపోతు లాంటి మాటలు వాడుతూ హిందూ దేవులను కించపరిచేవారు. రాత్రి 11 గంటలకు శబ్దాన్ని ఎక్కువ చేసి హిందువులకు నిద్రాభంగం కలిగించేవారు. దీనికి ప్రతిస్పందనగా గ్రామ చర్చి కమిటీ తమ కుటుంబాన్ని బహిష్కరించాలనేటువంటి తీర్మానం చేసి కిరాణా దుకాణంలో మాకు సరుకులు అమ్మకుండా మున్సిపల్ అధికారులు మా ఫిర్యాదులను పట్టించుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యంతో 76 మంది ఎస్సీ మాల కుటుంబాలకు సంబంధించినటువంటి 300 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ చర్చికి పోతే వాళ్ళంతా ఎస్సీ మాల ఎట్లయ్యారు. వెంటనే వాళ్ళందరికీ సంబంధించి ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేయండి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వాళ్ళని రద్దు చేయండి, లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులైతే వాళ్ళ యొక్క కులాల పేరుకు ఎక్కడైతే ఆ లబ్ధి పోతుందో అవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది.
ప్రభుత్వం రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కదా, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం అని రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఏం జరగాలో, ఆరోగ్య సమస్యకు మిరాకిల్ ప్రేయర్ అనే పేరు మీద తమ అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజలు కూర్చోబెట్టారని, ఆఖరికి అన్నపై బలవంత మత పూజలు జరిపించినప్పుడు సమస్య తీవ్రత రూపం దాల్చిందంట. అక్కడ మద్యం ఇచ్చి మత పూజలో కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి ఆయన రక్తం వాంతి చేయడం ప్రారంభించడని అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లిరట. అప్పటికే పరిస్థితి విషమించిందని ఉదయం 7 గంటలకు ఆసుపత్రి చేరించగా ఆయన మరింత అత్యంత ఆందోళనకరంగా పరిస్థితి మారిపోయింది. క్రైస్తవ ఆటో డ్రైవర్లు కూడా మమ్మల్ని ఎక్కించుకోవడం లేదు, మాకు కుటుంబానికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులను కూడా ఎక్కించుకోవట్లేదంట. ఇంత దారుణమా? తెలంగాణలో, భారతదేశంలో ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో 98% మంది 90% మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మైతేయులు, కుకీలు, మణిపూర్లో జరిగేటువంటి అల్లర్ల పరిస్థితి ఏమిటి? అక్కడ కుకీలందరికీ కూడా చర్చిలో ఉండేటువంటి వాళ్ళు ఆయుధాలు ఇచ్చి ఇది కావాలంటే దమ్ముంటే రుజువు చేసుకోండి, విదేశీయాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి చేత మొత్తం ప్రపంచానికి తెలిసినటువంటి విషయం అది. ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో స్వేచ్ఛ ఇదేనా? మత స్వేచ్ఛ అంటే బలవంతంగా మతాలను మార్చి మతం మారినటువంటి వాళ్ళ మీద. ఇదే ఖమ్మంలో కారేపల్లి లేదా కామేపల్లి అనుకుంటా, బహుశా ఆ 2 మండలాల్లో ఎక్కడో ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి చిన్నప్పటి నుంచి హిందూ మతంలో పెరిగింది, ఇద్దరు దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే. అవతల పెళ్లి చేసుకున్నటువంటి భర్త మాత్రం మతం మారినటువంటి వ్యక్తి. అతని మతం మారితే అమ్మాయి నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు దేవుడికి మొక్కొద్దు, నువ్వు గుడికి పోద్దంటే కొట్టుమిట్టాడి రైలు కింద పడి చచ్చిపోయింది. సేమ్ ఇదే ఖమ్మం జిల్లాలో, నాకు ఎగ్జాక్ట్గా డేట్ గుర్తుకులేదు, ఖమ్మం జిల్లాలోనే జరిగినటువంటి సంఘటన ఇది. ఏం జరుగుతున్నది? ఇగో మతం మార్పిడిల వల్ల ఈ దేశ విభజనకు కూడా, ఎందుకంటే ఈ దేశం విభజన చెందింది. వాడోడు తూర్పుగోదావరిలో ఆల్రెడీ మా మతస్థులందరికీ కూడా వేరే దేశం ఏమన్నారు నాయన, మీతో మాకు లొల్లి లేదని దేశ విభజన దాకా వెళ్ళారు. వాడెవడు ఒక ముఖ్యమంత్రి, నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి అమెరికాకు పోయి మనమంతా ఇప్పుడు ప్రత్యేక దేశంగా ఉండాలని ఒక ముఖ్యమంత్రి పోయి అమెరికాలో మాట్లాడొచ్చిండు. ఇగో ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఇదే దీనిపైన వీడియో కూడా చేసిన నేను. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి అమెరికాకు పోయి మా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అందరూ గిరిజనులను మేము మతం మార్చేసినాం కాబట్టి మాకు ప్రత్యేక దేశం ఇవ్వండి అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టేటువంటి దరిద్రానికి దేశం దిగజారింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ముందు చూపు లేనటువంటి రాజకీయ నాయకుల వల్ల జరిగినటువంటి పొరపాట్లు ఇప్పుడు మనం మూల్యం చెల్లిస్తున్నాము. ఈ మత మార్పిడి ముఠాలను మీ గ్రామాల నుంచి తరిమి కొట్టండి. ఈ గంటా రాధా గారికి న్యాయం చేయండి. మన ముఖ్యమంత్రి గారితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే బాధ్యత తీసుకొని ఆ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ దరిద్రాన్ని వెంటనే ఒకసారి చూడండి. దరిద్రమే, బలవంతపు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ బలవంత మత మార్పులను అడ్డుకోకపోతే రాష్ట్రంలో ఇదే సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు, జగన్ మొదలుపెట్టిండు, రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండు, మొత్తం సర్వనాశనం చేసిరు. తమిళనాడులో ఆగమైపోతున్నది, రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో అందరూ మతం మారిపోయి దేవుడి గుడిని కూడా అక్కడ నుంచి తీసేసేటువంటి పరిస్థితులకు ఇవాళ ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేశ ప్రజలు ఆలోచించాలి. రండి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా సోదరిమణులు ఖమ్మంలో మనుగూరులో అన్నారం గ్రామంకి వెళ్ళి ఆ మహిళకి న్యాయం చేయండి, అధికారులు వెళ్ళి న్యాయం చేయండి, ఆమెను ఆదుకోండి. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను సంఘటనలన్నింటినీ కూడా వెలికి తీసుకురండి.